ఏఐ కాలంలో అన్నీ మారిపోతున్నాయి. చివరకు మన గ్రహ గతులు, దోషాలు, ముహూర్తాల కోసం కూడా ఇప్పుడు ఊరువాడ తిరగాల్సిన అవసరం లేదట. హైదరాబాద్ కు చెందిన ఆజా ఆస్ట్రోటెక్ వారు దేశంలోనే మొట్టమొదటిసారిగా దోష నివారణ అనే సరికొత్త యాప్ను తీసుకొచ్చారు. 5000 ఏళ్ల నాటి పరాశర హోర శాస్త్రాన్ని టెక్నాలజీతో రంగరించి మీ సమస్యలకు మీ ఫోన్లోనే పరిష్కారం చూపిస్తారట. అయితే ఈ డిజిటల్ జ్యోతిష్యుడి దెబ్బకు దశాబ్దాలుగా తిథి, వార, నక్షత్రాలు చెబుతున్న మన పంతుల పరిస్థితి ఏంటి? భవిష్యత్తులో హారతి పల్లెం స్థానంలో క్యూఆర్ కోడ్ వస్తుందా? టెక్నాలజీకి, జ్యోతిష్యానికి కుదిరిన ఈ డిజిటల్ ముహూర్తంపై మన స్పెషల్ స్టోరీలో. మొన్నటిదాకా ఫోన్ తీస్తే రీల్స్ వచ్చేవి. నిన్నటిదాకా ఏవైనా అడిగితే చాట్ జీపీటీ సమాధానం చెప్పేది. కానీ ఇప్పుడు ఫోన్ తెరిస్తే చాలు మీ జాతకంలో శని ఎక్కడున్నాడు, రాహు ఏం చేస్తున్నాడు వంటి వివరాలన్నీ డిజిటల్ స్క్రీన్ మీద ప్రత్యక్షమైపోతున్నాయి. హైదరాబాద్ వాసులు రూపొందించిన ఈ దోష నివారణ యాప్ చూస్తుంటే భవిష్యత్తులో మన జాతక చక్రం కూడా వైఫై సిగ్నల్ లాగా మారిపోయేలా కనిపిస్తోంది. పరాశర మహర్షి సూత్రాలను ఏకంగా సాఫ్ట్వేర్ ఇంజిన్ గా మార్చేసి మన గ్రహాల కాస్మిక్ బ్లూ ప్రింట్ ను సెకండ్ లో బయట పెట్టేస్తున్నారు. ఇక ఈ యాప్ లో విశేషం ఏంటంటే ఇది కేవలం మీ సమస్యలను చెప్పడమే కాదు, తక్షణ పరిష్కారాలు కూడా చూపిస్తుందట. అంటే దోషం ఉందని తెలియగానే ఫోన్ గాల్లో తిప్పి డిజిటల్ హారతి ఇచ్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. యోగాలు, దోషాలు, రిపోర్టులు అన్నీ జేబులో ఉండేసరికి ప్రతి ఇంట్లో ఒక నిపుణుడైన జ్యోతిష్యుడు ఉన్నట్టేనని యాప్ రూపకర్తలు చెబుతున్నారు. మరి ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ బడిగా శ్రీకాంత్, రిటైర్డ్ జడ్జి హేమంత్ కుమార్ వంటి దిగ్గజాలు కలిసి ఈ యాప్ ను ఆవిష్కరించారంటే దీని వెనుక ఎంతటి సాఫ్ట్వేర్ మహిమ ఉందో అర్థం చేసుకోవచ్చు. వివాహాలు, గృహప్రవేశాలు, కొత్త ఉద్యోగాలు ఇలా ఏకంగా 19 రకాల కీలక కార్యక్రమాలకు ఈ యాప్ ముహూర్తాలు పెట్టేస్తుంది. చివరకు ప్రసవాల కోసం కూడా సి సెక్షన్ ముహూర్తాలు చూపిస్తుందంటే పుట్టబోయే బాబు లేదా పాప కూడా నమస్తే సాఫ్ట్వేర్ అని పుడతారేమో అని నెటిజన్లు జోకులు వేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు, ఇంగ్లీష్ లో ఉన్న ఈ యాప్ త్వరలో మరో 11 భాషల్లో రాబోతుంది. అంటే దేశవ్యాప్తంగా గ్రహాలన్నీ ఇకపై డిజిటల్ దారిలో నడవాల్సిందే. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. అన్ని పనులు ఈ యాప్ లోనే అయిపోతే పాపం మన ఊరి పంతుల పరిస్థితి ఏంటి? తెల్లవారుజామునే లేచి పంచాంగం విప్పి ముహూర్తాల కోసం లెక్కలేసి ఆ పాతకాలపు హడావిడి ఇకపై ఉండదా? పంతులు గారు మంచి ముహూర్తం చూడండి అని అడగడానికి బదులు, పంతులు గారు మా యాప్ లో సెర్చ్ చేశాం, రేపు పొద్దున 9 గంటలకు గృహప్రవేశం ఓకేనా అని ప్రజలు అడిగే రోజులు వచ్చేస్తున్నాయి. పంతులు మంత్రం చదువుతుంటే మధ్యలో యువర్ ప్యాకేజీ ఎక్స్పైర్డ్, ప్లీజ్ రీఛార్జ్ ఫర్ కంటిన్యూయింగ్ మంత్రాస్ అని ఏవైనా నోటిఫికేషన్ వస్తుందా అని భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. దక్షిణ కూడా ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారానే సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ మరి ఆ అక్షింతలు వేయటానికి, ఆశీర్వదించడానికి కూడా యాప్ లో వర్చువల్ బటన్ పెడితే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే నవ్వొస్తుంది. కంపెనీ సీఈఓ ఫణిరాజ్ చెప్పినట్లు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే పైన వేద విజ్ఞానంతో పనిచేసే సిస్టమ్. అంటే టెక్నాలజీకి శాస్త్రం తోడైంది. కానీ ఆ శాస్త్రాన్ని భుజాన వేసుకుని నడిచిన అర్చకుల సంగతి ఏంటి అన్నదే పెద్ద ప్రశ్న. బహుశా రేపు పంతులు కూడా చేతిలో పంచాంగానికి బదులు ఒక ట్యాబ్ పట్టుకుని, నాయనా నీ దోషం యాప్ లో అప్డేట్ అయింది, దానికి సంబంధించిన ప్రోమో కోడ్ ఇదిగో అని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నిజానికి సమయం తెలియని వారికి అత్యవసర ముహూర్తాల కోసం ఇది ఒక అద్భుత వరమే. కానీ శాస్త్రం డిజిటలైజ్డ్ అయిన వేళ ఆత్మీయతతో పంతులు ఇచ్చే ఆశీర్వాదానికి, యాప్ ఇచ్చే నోటిఫికేషన్ కి తేడా ఉంటుందని కొందరు పెద్దలు పెదవి విరుస్తున్నారు. ఏదేమైనా దోషాలు పోవాలన్నా, ముహూర్తాలు రావాలన్నా ఇకపై క్లిక్ చేస్తే చాలు. దేవుడి దయ ఎలా ఉన్నా డేటా ప్యాక్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మొత్తానికి హైదరాబాద్ ఐటీ గల్లీలోంచి పరాశర శాస్త్రం బయటకు వచ్చి ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్లో కొలువు తీరబోతుంది. జూన్ నెలలో మరిన్ని భాషల్లో వచ్చే ఈ యాప్
ఇంకెన్ని కాస్మిక్ మార్పులు తెస్తుందో చూడాలి. ఒకవేళ గ్రహాలు కనుక అలిగితే యాప్ అప్డేట్ చేయండి, మీ గ్రహ గతి సెట్ అవుతుంది అని ఎర్రర్ మెసేజ్ రాకుండా ఉంటే చాలు.